కొరియన్ కనకరాజు. ఏం లేదబ్బా, సీరియల్ సీన్ని అన్ఎక్స్పెక్టెడ్గా రీక్రియేట్ చేసాం. ఇంటర్వెల్లో తిందామని చెప్పి ఇంటి నుంచి అవి పట్టుకుపోయాం. కానీ మా ఫ్రెండ్ ఈ సెటప్ తెచ్చింది. మధ్యలో ఎవడన్నా 10 రూపాయలు ఇచ్చి నాకు కూడా కొన్ని అమ్మ అంటాడేమో అనుకున్నా. అమ్మా నాకు డబ్బులు పాపం మంచోళ్ళు చూసి నవ్వుకున్నారు అంతే. మీరు కూడా ఎప్పుడోకప్పుడు ఇలా చేసి ఉంటారు కదా, అవునా కదా? కమెంట్ చేయండి. ఓకే, రివ్యూలోకి వెళ్దాం. మీ క్లైమాక్స్ చాలా ఎమ్మెచ్యూరియస్గా ఉంది. ఇది వరకు ఎప్పుడన్నా సినిమాలు తీసారా? ఎందుకు తెలియదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జునతం ఇలా మంచివి తీశాను. మరి ఇది ఎందుకు బ్రో ఇలా తీసావు? ఆ లాస్ట్ 10 minutes బొక్కలా ఉంది. అండ్ హర్రర్ కూడా 0%. అసలు ఆత్మలు కొట్లాడుకునే సీన్ చాలా అమెచ్యూరిష్. ఎన్టీఆర్కి చెప్పాల్సిందే. ఏదో వీడియో గేమ్ ఫైట్ లాగా ఉంది. ఇలా కాకుండా ఆత్మలు ఇద్దరు మనుషుల్లో దూరి కొట్టుకున్నా బాగుండేది. అంటే మన ఇండియన్ మూవీస్లో ఎప్పటి నుంచో ఇదే జరుగుతుంది కదా అని చెప్పి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసి ఉండాల్సిందే. ఇది ఒక్కటేనబ్బా, ఈ పార్ట్ వల్ల ఒక్కటే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా మిగతా సినిమా అంతా నాకు బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసిండొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ అయితే చాలా ఫన్నీగా ఉంది. మెయిన్గా సత్య, హీ డామినేటెడ్ ఇన్ ఎవ్రీ సీన్. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాకి మనోడే సెకండ్ హీరో. అయినా భలే చేసాడు యాక్టింగ్ అయితే. తన యాక్షన్స్, బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేయడము వేరే లెవెల్లో ఉంటుందబ్బా. మెయిన్గా క్లైమాక్స్లో ఎన్టీఆర్ని ఇమిటేట్ చేస్తాడు. అప్పుడైతే థియేటర్ అంతా గోలగోలనే. అందులో రీసెంట్గా బాగా వైరల్ అయి ట్రెండ్ అయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంత ఫాస్ట్గా ఆ సీన్ ఎలా షూట్ చేశారా అని. లేదా జనాలు ఈ సీన్కి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పి మూవీ టీం వల్లే ఎన్టీఆర్ సీన్ని బాగా ట్రెండ్ చేశారేమో. ఏదైనా కానీ సత్య తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చాలా మంచి కాన్సెప్ట్ అండ్ యూనిక్ వన్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ మెయిన్గా ప్లాట్కి కనెక్షన్గా కియా ప్లాంట్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా వీటీవీ గణేష్ని బాగా యూజ్ చేసుకున్నారు. అసలు ఇతని వాయిసే నవ్వు తెప్పించేస్తుంది. ఇంకా లీడ్ యాక్టర్ వరుణ్ తేజ్ విషయానికి వస్తే చింపి పడేశాడు యాక్టింగ్ అయితే. యాక్చువల్గా ఇలాంటి రోల్స్ ఇతనికి భలే సెట్ అయితే. మాస్ అండ్ ఫన్నీ రోల్స్ చాలా బాగా చేస్తాడు. డైరెక్టర్లు మనోడిని ఇంకా పిండాలే కానీ పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుందబ్బా. హీల్ గో బియాండ్ ద లిమిట్స్. ఇంకోటి ఏంటంటే మనోడు స్లాంగ్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా దింపేస్తాడు నేటివ్ లాగా. F2, F3 సినిమాల్లో తెలంగాణ స్లాంగ్, గద్దలకొండ గణేష్ అండ్ కొరియన్ కనకరాజులో రాయలసీమ భాష. సేమ్ లోకల్స్ ఎలాగ మాట్లాడతారో అలాగే మాట్లాడాడు. అండ్ ఆ కొరియన్ క్యారెక్టర్లో కూడా బాగా మునిగిపోయాడు. అంటే వాకింగ్ స్టైల్, డైలాగులు చెప్పేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా చేశాడు. అండ్ వరుణ్ దగ్గర మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. ఇంకా హాలీవుడ్ రేంజ్ లో కూడా సినిమా తీయచ్చు. ఎందుకంటే మనోడి ఫేస్ కట్, హైట్ బాగా సెట్ అవుతాడు. ఇంకా ఓవరాల్ గా హీ ఆల్సో గేవ్ హిస్ బెస్ట్ ఇన్ దిస్ మూవీ. నాకైతే ఎక్కడ -పాయింట్ కనిపించలేదు. కంప్లీట్ గా మూవీని ఎంజాయ్ చేశాను. కానీ సెకండ్ హాఫ్ ఒక్కటి కొంచెం ల్యాగ్ ఉంటుందబ్బా. మరీ అంత లెంత్ అవసరం లేదు. కొంచెం కట్ చేసి ఉండాలి ఒక 10 minutes. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే షీ ఆల్సో డిడ్ వెల్. మంచి ఇంపార్టెంట్ రోలే, ఏదో శ్రీలీల చేసే రోల్స్ లాగా కాదు. ప్లాట్ కి ఈమె కూడా ఒక మంచి కనెక్షన్. కానీ ఈమె రోల్ కొంచెం న్యూట్రల్ గా ఉంటుంది. ఇంకా వాడుకోవచ్చు. హైలైట్ ఏంటంటే అవసరాల శ్రీనివాస్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదబ్బా. లైక్ ఏదో కనిపించిపోతానులే అనుకున్నా. కానీ మంచి ఇంపాక్టే ఉంది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నాకు బాగానే నచ్చిందబ్బా. కానీ ముందు చెప్పినట్టే ఆ 10 minutes ఒక్కటి తీసేసింటే సరిపోయింది. ఇది వీకెండ్కి అయితే మంచి ఎంటర్టైనర్. ఖచ్చితంగా చూసేయండి. థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి.